ఒరేయ్, చిన్నప్పటి నుంచి మనం అందరం కలిసే పెరిగాం. అందుకే మీరు నా బాధ్యత అనుకున్నాను. మీకు కావాల్సినవి చేతికి అందించాను, తినాల్సినవి నోటికి అందించాను. కానీ మీరు నన్ను బరువు అనుకున్నారు. చదువు లేదన్నారు, సంపద లేదన్నారు, ప్రేమ లేదన్నారు, బంధాల విలువ తెలియదన్నారు, నన్ను ఎవ్వరూ ఇష్టపడరు అన్నారు. నాలో పుట్టిన రోగాన్ని ఫ్రెండ్స్గా నయమైపోతుందిలే అని ధైర్యం చెప్పడం మానేసి గుండె విలవిల్లాడిపోయేలా మాట్లాడేవాళ్ళు. అప్పుడప్పుడు నేను గుండె నొప్పితో చాలా బాధపడుతున్నా మీలో ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ కానీ కనీసం ఈసీజీ అయినా తీయించారా? నా తమ్ముడిని నేను చదివిస్తే మీరు పెత్తనం చేశారు. ఇప్పుడు ఆ తమ్ముడే కదరా యూఎస్కి టికెట్ వేసి ఆపరేషన్ చేస్తున్నాడు. ఒరే హేమంత్, ఎండమావి లాంటి నా జీవితానికి వినీలా లాంటి సెలయేర్ని పరిచయం చేశావు. తన పరిచయంతో జీవిత మాధుర్యాన్ని అనుభవించానురా. ఒరే యాత్రయ్య, శ్రీజ లాంటి అద్భుతాన్ని పరిచయం చేసి నాకు ఎంతో మేలు చేశావు. తడి ఆరిపోతున్న నా జీవితంలో తను నీటి చుక్క జీవిత అర్థాన్ని చెప్పింది. ఒరే రవి, మన ఫ్రెండ్స్లో మొట్టమొదటిగా పెళ్లి పీటలెక్కి కనకలక్ష్మి మెడలో తాళి కట్టావు. కనకలక్ష్మి పేరే కాదు, నిలువెల్లా బంగారమే. హ్యాపీనెస్ అంటే ఏంటో తెలియని నాకు దాన్ని పరిచయం చేసింది. 100 సంవత్సరాలు గడిచిపోయినట్టుంది. ఇంక ఈ ఆపరేషన్ ఫెయిల్ అయి చనిపోయినా పర్వాలేదు. ఎందుకంటే మీలా చదువుకోకపోయినా చావనే జీవితంలో వచ్చే చివరి ప్రయాణం. అది ఖచ్చితంగా ప్రతివాడు ప్రయాణించాల్సిందే. ఈ మెసేజ్ చదివిన మీకు నా పైన కోపం పీకల దాకా వచ్చి ఉంటుంది. ఫోన్ చేసి ఆ కోపాన్ని నాపై కక్కేయడానికి ట్రై చేస్తారని తెలుసు. బ్యాడ్ లక్ ఏంటంటే సిమ్ ఇక్కడే వదిలేశాను. ఇక మీ కోపాన్ని మింగేయడం ఒకటే మార్గం. ఓకే ఫ్రెండ్స్, బతికితే మళ్ళీ కలుస్తా. మీ కుమార్. ఏమైందిరా? ఏం లేదురా, చిన్న తడబాటు. ఈరోజు ఇక్కడే పడుకో, రేపు వెళ్ళొచ్చు. రే, ఈ కండిషన్ లో డ్రైవింగ్ డేంజర్ రా. రే రారా. ఒరే యాత్రయ్య, శ్రీజ లాంటి అద్భుతాన్ని పరిచయం చేసి నాకు ఎంతో మేలు చేశావు. తడి ఆరిపోతున్న నా జీవితంలో తను నీటి చుక్క జీవిత అర్థాన్ని చెప్పింది. ఏమండి, కుమార్ని ఫ్లైట్ ఎక్కించారా? దెబ్బ తగిలిన మొగుడింటికొస్తే దాని గురించి అడగకుండా గొట్టంగాడు కుమార్ గురించి అడుగుతుంది. వాడి గురించి ఎంత ఇదైతే ఇలా అడుగుతుంది. ఫోన్లోనే చెప్పా కదా కనకం, దగ్గరికి రానివ్వకపోతే దూరం నుంచే సెండ్ ఆఫ్ ఇచ్చాను. ఇంతకీ మన కార్ ఎక్కడా? క్యాబ్ లో వచ్చారు. ఛీ, దీని అమ్మ జీవితం. ఇప్పటికీ బుర్ర మీద తగిలిన దెబ్బ గురించి అడగట్లేదు, కానీ దీని అయ్యకునిచ్చిన కారు కావాల్సి వచ్చింది దీనికి. ఆ కుమార్ వెళ్ళిపోయిన బాధలో కాస్త ఎక్కువ తాగాను బంగారం. ఈ పరిస్థితుల్లో కారు నడిపి పోలీసులకు దొరికిపోతే కౌన్సిలింగ్, కోర్టు, జైలు ఇలాంటి ఇబ్బందులు లేకుండా క్యాబ్లో వచ్చాను. ఓహో, ఫ్లాట్లో పెట్టేశారు అంతేగా? అవునవును, అంతే బంగారం. నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, లోపలికి రానిస్తావా? అయ్యో, ఆ దెబ్బేంటండి? అమ్మయ్య, కుమారు కారు తర్వాత అయినా గుర్తొచ్చా. స్లిప్ అయి ముందుకు పడ్డా అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి. అబ్బా, బ్యాండెడ్ వేస్తే తగ్గిపోతుందిలే బంగారం. అదే కుమారుండుంటే ఇలా జరగనిచ్చేవాడా? ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చేవాడు. అర్ధరాత్రి అయినా మీరు తాగొస్తే భయం ఉండేది కాదు. ఇదిగో అలా వెళ్ళాడో లేదో ఇలా భయం మొదలైంది. మన కోసం ఎంత చేసేవాడండి. అవునవును. ఎండమావి లాంటి నా జీవితానికి వినీలా లాంటి సెలయేర్ని పరిచయం చేశావు. తన పరిచయంతో జీవిత మాధుర్యాన్ని అనుభవించాను రా. ఒక బాయ్ ఫ్రెండ్ ని మేము మెయింటైన్ చేయలేక చేస్తుంటే నువ్వు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నావే? ఇదిగో ఇలా. వాట్, కాయిన్ తోనా? హో, నువ్వు రోజు మేకప్ అయి టాస్ వేసుకునేది ఎందుకా? ఇద్దర్లో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారే? ఇప్పుడే చెప్పలేం, లాంగ్ డ్రైవ్ లో తెలుస్తుంది.
హాయ్ అత్రియా, ప్లీజ్ కమ్. హే హాయ్. వీళ్ళేంటి ఇక్కడ? సినిమాకి పంపిస్తున్నావు కదా, ఈ రోజు కలుసుకుందామని 5 రోజుల ముందు ప్లాన్ చేసుకున్నాం కదా. మూడేం బాలేదు ఆత్రేయ. కుమార్ ఆపరేషన్ కోసం యుఎస్ వెళ్ళడం చాలా బాధగా అనిపిస్తుంది. వెళ్ళి పడుకుంటేనే గానీ ఫ్రెష్ అవ్వలేను. మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం. బాయ్. ఒక్క నిమిషం. దీన్ని కొనడానికి నానా తంటలు పడ్డాను. ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు? ఇది నా దగ్గర పడుంటుందిలే. ఏమండి, తినండి. కుమార్కి తలకూర అంటే ప్రాణం. పడి చచ్చిపోయేవాడంటే నమ్మండి. ఈరోజు బాగా కుదిరింది కదండి. పాపం తినడానికి తను లేడు. ముద్ద నోట్లోకి వెళ్ళడం లేదు కదండి. ఇందాక నా పరిస్థితి కూడా అంతే. తింటుంటే కుమార్ గుర్తొచ్చాడు. తినబుద్ధి కాక వదిలేశాను. అంతేనండి. అయిన వాళ్ళు ఆత్మీయులు దూరం అయితే కళ్ళలో వచ్చిన నీళ్లు కడుపులో ఆకలిని చంపేస్తాయంట. కుమార్ 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 అదేమైనా రామనామమ్మా? కనీసం రామారామాను పుణ్యమైన వస్తుంది. ఫోన్ చేస్తే కుమార్, కార్ దిగితే కుమార్, స్నానం చేస్తే కుమార్, నిల్చుంటే కుమార్, కూర్చుంటే కుమార్, చివరికి దీనమ్మ భోజనం చేస్తుంటే కుమార్. చా, ఇంటికి వచ్చిన మొగుడికి ముద్దు మాటలు చెప్పి 4 ముద్దలు ఎక్కువ తినిపించే పిల్లని చూశాను, కానీ ఇలా కాల్చుకు తినే పిల్లని నిన్నే చూస్తున్నా. సారీ అండి. మీరు కుమార్ని మర్చిపోవడానికి ట్రై చేస్తుంటే నేను గుర్తు చేసి బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి. పాపం, ఫ్రెండ్ అంటే ఎంత ఇష్టమో. మన ఫ్రెండ్స్లో మొట్టమొదటిగా పెళ్లి పీటలెక్కి కనకలక్ష్మి మెడలో తాళి కట్టావు. కనకలక్ష్మి పేరే కాదు, నిలువెల్లా బంగారమే. హ్యాపీనెస్ అంటే ఏంటో తెలియని నాకు దాన్ని పరిచయం చేసింది. 100 సంవత్సరాలు గడిచిపోయినట్టుంది. నిన్న రాత్రి నాకు మెసేజ్ వచ్చిన తర్వాత హేమంత్ ఆత్రేయులకు కూడా మెసేజ్లు వచ్చాయి. చదివిన తర్వాత వాళ్ళ మొహాలలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపించింది. హఠాత్తుగా అక్కడ వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. అంటే ఈ కుమార్ గాడు వాళ్ళ లవర్స్తో కూడా. ఎండమావి లాంటి నా జీవితానికి వినీల లాంటి సెలయర్ని పరిచయం చేశావు. తన పరిచయంతో జీవిత మాధుర్యాన్ని అనుభవించానురా. రే కుమార్గా, రాత్రి నువ్వు పంపించిన మెసేజ్ వల్ల నాకు హార్ట్ స్ట్రోక్ కొద్దిలో మిస్ అయింది. లేదంటే ఈ భూమి నన్ను మిస్ అయిపోయేది. అయినా నాకు వచ్చిన మెసేజే వాళ్ళిద్దరికి కూడా వచ్చింటుందా? వైరస్ వచ్చిన కంప్యూటర్ లాగా సైలెంట్ అయిపోయారు ఒకేసారి. ఏది ఏమైనా ఈరోజు నిజం రాబట్టాలి, లేకపోతే అసలు నిద్ర పట్టేలాగా లేదు. సాయంత్రం వాళ్ళిద్దరిని చీట్ చేసైనా సరే ఆ ఫోన్లో ఉన్న మెసేజ్ని సీక్రెట్గా చదవాలి. ఎస్. ఇది మందా మంచినీళ్ళ? ఎంత తాగినా కిక్కెక్కట్లేదు. ఏమైందిరా నీకు అలా మాట్లాడుతున్నావు? రాత్రి కుమార్ గడు మెసేజ్ పెట్టాడు రా. అవును, నన్ను మిస్ అవుతున్నాడంట. ఆ మెసేజ్ చదువుతుంటే నా దుఃఖం కట్టెలు తెంచుకుంది. పాపం, వాడి విషయంలో కషాయలా ప్రవర్తించానా అని. ఆహా, నిన్ను మిస్ అవుతున్నాడు, నీ చాటుని ఇంకెవరినైనా మిస్ అవుతున్నాడు. వాడేం పెట్టాడో ముందు అది చెప్పు. నన్ను మిస్ అవుతున్నా అని పెట్టాడు. ఏ, మీకేమైనా వేరే పెట్టాడా? నాకు చెప్పొచ్చు కదరా. నిన్ను మిస్ అవుతున్నా అని పెడితే నాకు మాత్రం మిస్సెస్ అవుతా అని పెడతాడా? నాకు కూడా అదే పెట్టాడరా. ఒక మెసేజ్ టైప్ చేసి అందరికీ అదే సెండ్ చేశాడ్రా. ఏది చూసినా అదే మ్యాటర్. దానికెందుకురా ఇంత రాద్ధాంతం?
ఇదేంట్రా ఇంత బాగుంది? ఎవరు తెచ్చారు? తాగి చూడు. ట్రై చేయరా. నాకు పోయిరా. ఆ కుమార్ గాడు నా పెళ్ళాన్ని పటాయించాడురా. నేను పెట్టిన టార్చర్కి వాడు ప్రతీకారం తీసుకున్నాడురా. నా ప్యూర్ గోల్డ్ కనకాన్ని, నా దిల్ కా దడ్కన్ని, నా చాంద్ కా తుకుడని వాడి ఖాతాలో రాసేసుకున్నాడురా. రాత్రి వాడు పెట్టిన మెసేజ్ చదివి నా కళ్ళు బయలు కమ్మి పడిపోయానురా. అది దెబ్బ గురించి పట్టించుకోకుండా ఆ కుమార్ గాడ్ గురించి ఫ్లైట్ ఎక్కించావా, పీతలంటే అతనికి ఎంత ఇష్టమో అని తెగ ఇదైపోయిందిరా. అప్పటి వరకు కుమార్ గాడి మెసేజ్ నమ్మలేదు, కానీ దానికి వాడి పైన ఉన్న ఇంట్రెస్ట్ చూశాక కన్ఫర్మ్ అయ్యిందిరా. ఎన్ని పాటలు, ఎన్నెన్ని అగచాట్లు, ఎన్నెన్ని త్యాగాలు చేస్తే ఒక పెద్ద కంపెనీలో టీం లీడర్ పడిందిరా. నవీనిలతో ఎన్నెన్ని ఊడ్చుకున్నా, ఎన్నెన్ని కలలు కన్నా కష్టపడి సంపాదించుకున్న చికెన్ ముక్కరా అది. అలాంటిది కుమార్ గాడు వచ్చి కాకిలా తన్నుకుపోయాడురా. ఊరుకోరా, బాధపడకు. ఈ విషయంలో అయినా ఆత్రేయ గాడు చాలా లక్కీ. నాకు కూడా అన్యాయం చేశాడు రా వాడు. శ్రీజ దగ్గరికి వెళ్తే వాడు గుర్తొస్తున్నాడు, నాతో కలవనని చెప్పిందిరా. అది తలుసుకొని ఏడిస్తే వెధవలం అవుతాం. ప్రతీకారం తీర్చుకోవాలి. రాని ఆ నా కొడుకు, వాడి సంగతి వీళ్ళ సంగతి తేల్చుకుందాం. అంతేకాకుండా వాడు చేసిన మిత్రద్రోహానికి ఎవడైనా ఇలా చెయ్యాలంటే ఉచ్చపోసుకోవాలి. అబ్బా, ఇదేంటి ఇక్కడున్నా? ఇది నిజమా కాలా? నొప్పెడుతుంది. అయినా నువ్వేంట్రా ఇక్కడున్నావు? ఏంటి? అదే మా ఇంట్లో ఉన్న రే, మనమేంటి ఇక్కడున్నావు? అది ఇప్పుడు కరెక్ట్గా అడిగావు. రే, అదేంటి? ఏమైంది? అవునరా, పగిలింది. ఎలా? అది కూడా తెలియనంత మొత్తంలో ఉన్నావు అనమాట. ఏదో జరిగింది. ఏం జరుగుంటుంది? తాగిన మత్తులో బొక్క బోర్లో పడి ఉంటావు. అవును, యాత్రేయగాడు ఎక్కడరా? అవును, వీడేడ్రా? ఎంతైనా వాడు మన ఇద్దరిలా కాదురా. స్ట్రాంగ్గా ఉంటాడు కదా, ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. తల నొప్పిగా ఉందిరా. ఒక స్ట్రాంగ్ కాఫీ తాగితే అదే తగ్గిపోతుంది. అవునరా, నేను తీసుకొస్తా. రే రవి, రవి, ఆత్రేయ, రే ఆత్రేయ, రే లేవరా. రే, ఏంట్రా ఇది? డీసెన్స్ లేకుండా తాగామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టుండాలి. నన్ను చూడు, ఎంత ఫ్రెష్గా ఉన్నానో. అబ్బా, ఆడికి నెత్తి పగిలింది, నీకు మూతి పగిలింది. అరే, అసలు రాత్రి ఏమైందిరా? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఏమోరా, నాకు కూడా సిగరెట్ తాగే వరకే గుర్తుంది. మాకు కూడా సేమ్ రా. రాత్రి ఏమైంది? తాగిన మత్తులో కుమార్ గాడి మెసేజ్ సంగతి వాగేసి ఉంటానా? వీళ్ళకి చెప్పలేదన్నమాట.
అంటే రాత్రి నా విషయం వీడికి చెప్పలేదన్నమాట. రేయ్, రాత్రి మనం ఏం మాట్లాడుకున్నాం? అవునరా, ఏం మాట్లాడుకున్నాం? అరే, నాకు గుర్తున్నంత వరకు మనం టీవీ చూస్తూ ఉన్నాంరా. తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చిందని నేను బయటకు వెళ్ళాను. వీడు అన్నం తినడానికి కిచెన్లోకి వెళ్ళాడు. తర్వాత